వాడి సపోర్ట్ చూసుకొని నువ్వు చాలా రెచ్చిపోతున్నావు. ఇదంతా నీ వల్లే జరిగింది. అనవసరంగా లేనిపోయిన నింద నా మీదేసి నా పర్వత తీసేశావు. ప్రేమ్, ఇలా జరగడానికి నిజంగా నువ్వే కారణం. ఇలా జరగడానికి కారణం నేను కాదు పూజ, నువ్వు. నేను నీలాంటి నీచుని పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. ప్రేమే నాకు సర్వస్వం. హలో మేడం, వాడే నీ సర్వస్వం నువ్వు అనుకుంటే నేను చూస్తూ ఊరుకోవడానికి అమాయకుడుగా తెలుసా? వాడిని పొరపాటు కూడా వదిలిపెట్టను. ఏంటి వదిలిపెట్టవా? మిక్కీ లాగే అతన్ని కూడా చంపాలనుకుంటున్నా? ఆ మిక్కీ దగ్గరికే నిన్ను ప్రేమించిన వాడిని కూడా పార్సిల్ చేస్తాను. అంటే నీ తప్పు నువ్వు ఒప్పుకుంటున్నావన్నమాట. నేను ఇప్పుడే వెళ్ళి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళలేవు. అది వెళ్ళాలనుకుంటే మా డాడీ దగ్గరికే వెళ్ళాలి. వద్దు. రేయ్ ప్రేమ్, మర్యాదగా వదులు, నీకే చెప్పేది. రోహిత్, అరే ఏమైంది? ఎందుకు ఇలా పడిపోయాడు? రోహిత్, రోహిత్, నా ఒక్కగానొక్క బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు. నేను వాణ్ణి ప్రాణాలతో వదలను ఇన్స్పెక్టర్. నా బిడ్డను చంపిన వాణ్ణి పట్టుకోలేకపోయారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు సార్. సర్వనాశనం చేస్తాను. ఈ ప్రపంచాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాను. లోకం చాలా చెడ్డది మిస్టర్ కుమార్. అయినా మేము మీకు మాటిస్తున్నాం, మీ కొడుకుని చంపిన వాడు త్వరలోనే దొరుకుతాడు. మాకు కొంచెం టైం ఇవ్వండి. అలాగే ఇన్స్పెక్టర్ గారు, నా నుంచి మీకు ఎలాంటి సాయం కావాలన్నా నేనెప్పుడూ రెడీగా ఉంటాను. కానీ వాణ్ణి మాత్రం సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలి. కుమార్ గారు, మమ్మల్ని నమ్మండి ప్లీజ్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శక్తి. సార్, విక్కీ ప్రేమ్ కుమార్ పోస్ట్ మార్టం రిపోర్టు, పిన్ రిపోర్ట్ కూడా వచ్చింది సార్. మీరు అనుమానిస్తుంది కరెక్ట్గా నిజమైంది సార్. ఇద్దరు మట్టలు కూడా పిన్తోనే జరిగాయి సార్. రిపోర్ట్లు బట్టి చూస్తుంటే ఆ పిన్నికి సైనైడ్ వాడినట్టు తెలుస్తుంది సార్. సార్, నాకు తెలిసినంత వరకు హంతకుడు రోహితే సార్. అంటే మీ ఉద్దేశం? ప్రేమ్ పూజను ప్రేమించాడు, పూజ రోహిత్ని ప్రేమించింది. రోహిత్ ఏమి లేనివాడు, పేదవాడు, పైగా అనాథ. కానీ పూజ చాలా అందమైన అమ్మాయి, పైగా డబ్బున్నవాడు కూతురు కూడా. దీన్ని బట్టి చూస్తే ఒకవేళ పూజ రోహిత్ని వదిలిపెడితే అప్పుడు రోహిత్ కేవలం తను ఒంటరిగా మిగిలిపోయి పూజకు తను దూరం అయిపోయే అవకాశం చాలా ఉంది. అందువల్లే తనకు అడ్డుగా ఉన్న ప్రేమను అడ్డు తొలగించుకున్నాడు. హంతకుడు హత్య చేయడానికి ఉద్దేశం ఒక్కటే ఉంది. దీనివల్ల రుజువు అయ్యేది ఏంటంటే 2 కేసుల్లోనూ హంతకుడు ఒక్కడే. ఒకవేళ రోహిత్ ప్రేమను చంపుంటే మిక్కీని కూడా అతనే చంపుండాలి. ఎస్ సార్. ఎందుకు అతనెందుకు చంపుండాలి? అది విక్కీ కూడా తనకు అడ్డొస్తున్నాడు అనుకున్నాడేమో. మీ మాటల్లో పాసిబిలిటీ ఉంది శక్తి, కానీ అలా ఎందుకు జరిగిందో ఏం అర్థం కావడం లేదు. ఒక్క మాట మాత్రం అర్థమవుతుంది. మిక్కీని చంపినవాడు కాలేజ్ బయటే వెయిట్ చేశాడు, కానీ ఆ హంతకుడి గుర్తులు కాలేజ్ లోపల కూడా ఉన్నాయి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.